హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల నుండి పెంపు చేయబోతుంది, అసలు ఎప్పటి నుండి అందిస్తారు అనే అంశంపై చాలామందిలో ఆందోళన ఉన్నది. ఈ వీడియోలో మార్చి 15వ తారీఖు నాడు ప్రభుత్వం తీసుకోబోయే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ గురించి మీకు సమాచారం తెలియజేయబోతున్నాను. అలాగే ఈ ఆసరా పెన్షన్లు ఏ నెల నుండి లబ్ధిదారులకు అందించబోతున్నారు, వీటితో పాటుగా కొత్త పెన్షన్ల పరిస్థితి ఏంటి అనే అంశాలకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా, వివరంగా, స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే 2023లో అందించిన ఆసరా పెన్షన్లు 2016లకి బదులుగా 4016 రూపాయల చేయూత పథకం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా 4016 పొందుతున్న వాళ్ళకి 6000 రూపాయల దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ని కూడా అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి దాదాపుగా 14 నెలలు పూర్తవుతున్నా కూడా ఈ పథకాలకి సంబంధించి ఎలాంటి అప్డేట్ని కానీ, కొత్త దరఖాస్తులు చేసుకోండి మేము రాబోయే నెలలో పథకాన్ని ప్రారంభించబోతున్నామని అప్డేట్లు కానీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఇప్పుడు వచ్చిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం మంజూరు చేయడానికి, అలాగే ప్రారంభించడానికి, ఇక్కడ మంజూరు అంటేనేమో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పెన్షన్లు మంజూరు చేయడం, అలాగే ప్రారంభించడం అంటేనేమో 4016 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్లను ప్రారంభించడం. ఈ రెండు పథకాలను ప్రభుత్వం, అంటే ఇవి రెండు పథకాలు కాదు, ఇది ఒకటే పథకం, ఆసరా చేయూత పథకం. ఈ పథకంలోనే ఈ రెండు అంశాలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా తాజాగా అప్డేట్స్ వచ్చాయి. దీంతో పాటుగా 2500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరిని వెల్లడిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 14 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో పలు గ్యారంటీలను ప్రారంభించింది. అది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 లక్షల రుణమాఫీ కావచ్చు. ఇది 2024లో పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు, 31,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుతో కూడిన బడ్జెట్. ఇప్పుడు 2025లో మనకి ప్రారంభించిన పథకాలు, రైతు భరోసా 6000 రూపాయల పథకం, ఇది సుమారుగా 18,000 కోట్ల రూపాయలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు. ఈ పథకాలన్నీ కూడా 2025 మార్చి 31లోగా పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ యొక్క పథకాలు పూర్తవుతే తెలంగాణ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయానికి వస్తే మనకి 40,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి సుమారుగా కేటాయింపులు చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. గతంలో ఇదే వ్యవసాయానికి 72,000 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు అనేది జరిగింది. ఈసారి 18,000 కోట్ల రూపాయలు, గతంలో సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 14,000 కోట్ల రూపాయలు అనేవి బడ్జెట్లో కేటాయించేది. కానీ ఈసారి ఇక్కడ మనం ఒక 4,000 కోట్ల రూపాయలు అదనంగా చూసుకోవచ్చు. ఎందుకంటే 7,500 రూపాయల రైతు భరోసా కానీ 6,000 రైతు భరోసా ఇస్తున్నారు ఇప్పుడు. సో అయితే మన మ్యాటర్కి వచ్చేద్దాం. మన మ్యాటర్కి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా 6 గ్యారంటీలలో చేయూత పెన్షన్, మహాలక్ష్మి పథకాల భాగమైన మహిళలకు నెలకి 2,500 రూపాయలు. చేయూత పథకం అంటే 4,000, 6,000, మహాలక్ష్మి పథకం అంటే 5,000. ఈ పథకాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించేందుకు, ఈ పథకాలు అమలు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుంది. చూడండి ఇక్కడ, ఓకేనా. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పథకాలను కేటాయించడానికి రాబోయే బడ్జెట్లో దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలతో కొత్త బడ్జెట్ ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇందులో ఈ 6 గ్యారంటీలలో ఈసారి ప్రాధాన్యత దేనికి ఉండబోతుంది? 4,000 రూపాయల ఆసరా పెన్షన్కి, 6,000 రూపాయల మహాలక్ష్మి వీటికి సంబంధించి ఉండబోతుంది అనేది చూసుకోవచ్చు. ఇటు వ్యాధిగ్రస్తులకి సంబంధించిన పెన్షన్ల పరేషాన్ అనే ఒక స్టేట్మెంట్ వచ్చింది. దీనిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి పూర్తి స్థాయిలో నివేదికకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా సమాచారం అయితే ఉంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రాబోయే బడ్జెట్లో ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం ఉంటుంది. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.